విలువలతో కూడిన విద్యను అందించడమే విజ్ఞాన్ లక్ష్యమని దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జె సుధాకర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా బోధనలో విలువలు ముఖ్యమని, ప్రతి విద్యార్థి బయట ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడేలా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని తెలిపారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి అరుంధతి, ఫార్మా కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, పాఠశాల ప్రిన్సిపల్ మాధురి మాట్లాడుతూ పాఠాలతో పాటు అవసరమైన నైపుణ్యం అందించడం ద్వారా విద్యార్థులు ఉన్నతంగా ఉత్తమంగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డీన్లు హరగోవిందరావు, కె మధుసూదన్ రావు, బోడే ప్రసాద్, బండారు సతీష్ పాల్గొన్నారు. And especially from the Vignan Institute of Engineering for Women, I especially thank all of you for all your support, because Vignan people always work as a bridge between the society and the institute, and we thought you are really publishing all our achievements, initiatives, and whatever the activities we are doing at the campus inside, that is going to reaching to the public, and as a result of which our quality of student admission and the number of students are also increasing. The Vignan is really doing good. So I really thank a lot for each and everyone sitting here. So for your continued support, and I hope the same thing will continue further. ఈ రైతుల విలువలతో పాటు నైపుణ్యాలను నేర్పడం అనేది జరుగుతుంది. మీడియాలో చూస్తుంటారు, అంటే ఎప్పుడు కూడా పిల్లలు ఓకే చదవండి చదవండి అట్లా కాకుండా వాళ్ళకు ఉన్న ఎబిలిటీస్ బట్టి, అంటే వాళ్ళలో ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద ఎక్కువగా కూడా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది స్కూల్స్లో. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు రేపు పొద్దున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాంటి రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే పిల్లలకి లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ధైర్యంగా ముందుకి సొసైటీలో వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా పిల్లలు హ్యాపీగా స్కూల్స్లో ఉండేలా మేము మేనేజ్మెంట్ చూస్తూ ఉంటాం. స్కూల్ వరకు చెప్పాలి అంటే గొప్ప విషయం ఏంటంటే విజ్ఞాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, ఫార్మసీ క్యాంపస్, ఏ క్యాంపస్ అయినా సరే మాకు అడ్మిషన్స్ టైంలో పేరెంట్స్ చాలా మాకు ఇంటరాక్ట్ అవుతుంటారండి. ఆ ఇంటరాక్ట్ అయ్యే టైంలో మీరు ఏ విధంగా మా గురించి చెప్పారు, ఎంత పాజిటివ్గా చెప్పారు అనేది మేము కూడా మాకు తెలుస్తుందండి. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, కొన్ని కేసెస్ ఉన్నాయండి ఎక్కడ కూడా బాగుంటుంది, జాగ్రత్త చూసుకుంటారు, కౌన్సిలింగ్ బాగుంటుంది, బాగా చెప్తారు, ఎగ్జామ్స్ బాగా చేస్తారు, ప్లేస్ బాగా వస్తారని చెప్పేసి మనకు మీడియా అందరూ చెప్పడం జరుగుతుందండి. సో ఏదైతే టూరిజం చేయలేకపోయామో కంపల్సరీగా చేయాలని చెప్పి అది కూడా అడ్మిషన్స్ క్లోజ్ అయితే చేయాలని సంతగా అవ్వచ్చు, మా డీన్స్ సంతగా అవ్వచ్చు. మా చైర్మన్ సార్ ఇప్పుడు ఒకే మాట చెప్తారండి, క్యాంపస్లో 8,000 మంది పిల్లలు ఉండొచ్చు, 10,000 మంది పిల్లలు ఉండొచ్చు. ఏ రోజు కూడా మీరు 10,000 మంది పిల్లలతో డీల్ చేస్తారని మీరు అనుకోవద్దు. సొసైటీలో ఉన్న 10,000 మంది ఫ్యామిలీస్తో మీరు డీల్ చేస్తారు అని మాకు మీరు ఆలోచించని చెప్తుంటారండి. అది మాకు గర్వవాక్యం. ఆ మాటలు బట్టి ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆ మాటలు ఎప్పుడైనా సరే మాకు మేము ఎంత జాగ్రత్తగా ఉండాలి, మేము ఎంత మంచి నిర్ణయాలు తీసుకోవాలనేది మేము ఆలోచిస్తుంటామండి. అదేవిధంగా మేము ఎన్ని విజయాలు సాధించినా సరే అవి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరేంటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొన్ని హార్డ్ టైమ్స్లో కూడా మా సంస్థతో నిలబడి మీరు ఇచ్చిన తోడ్పాటు అనేది మొదలైందండి. మీరు కానీ మేము కానీ ఎప్పుడు సెపరేట్ అనుకోవద్దు, అందరూ ఉంటాయండి. సో విజ్ఞాన సంస్థలు ఎప్పుడు మా ప్రగతిలో మీరు ఎప్పుడు ఒక గట్టి పునాది ఒక పిల్లలు అనుకుంటామండి. సో అదేవిధంగా ఈ కోఆపరేషన్ ఏదైతే కంటిన్యూ అయిందో ఫ్యూచర్లో కూడా సేమ్ కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేస్తారని, ఇంకా బలపడుతుందని మేము కోరుకుంటున్నామండి. సో అందరికీ ముగించే ముందు మా అందరితో మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్